నుమాన్ గారు, ఇక్కడ రకరకాల సందేహాలు వస్తూ ఉన్నాయి. అంటే ఇంత ధైర్యం, ఇప్పుడు పక్క రాష్ట్రంలో షర్మిల గారు ఇలాగే ఒక ప్రయత్నం, కనీసం అక్కడ రాజశేఖర రెడ్డి గారు మరణించారు, ఆయన ఎలాంటి పోస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి ఎంపీ ఇవ్వలేదు, మండలి ఇవ్వలేదు, ఆమె పార్టీలో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆమె ప్రచారం చేసింది తప్ప కొంత అక్కడ రీజన్ కనపడుతున్నా కూడా ఆవిడకి ఏం మైలేజ్ రాలా జనంలో. కారణం ఏదైనా కానీ రైటా రాంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఈవిడికి నిన్నటిదాకా ఎంపీగా ఉన్నారు, మండలి సభ్యులుగా ఉన్నారు, అత్యంత క్రియాశీలకంగా ఈ 10 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో లేరు, కానీ మిగతా అన్ని స్థాయిల్లో కూడా అన్ని అనిపించారు. స్వయంగా కేసీఆర్ గారు నాయకత్వంలోనే పార్టీ ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలి, ముందుకు తీసుకెళ్లాలంటాం బీఆర్ఎస్ ఓట్లు చేల్చడానికని ఒక ప్రచారం, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి. దీని వెనక మరి కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా, ఇంకేమైనా శక్తులు ఉన్నాయని కూడా చర్చ నడుస్తాం. ఏం చెప్తారు? Very good evening to you, sir, Yeah. as well as all the fellow panel members, all the viewers. Yeah. So ఏదైతే కవిత గారు కౌన్సిల్ లో నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఈ రోజు వారు చేసినటువంటి అనౌన్స్మెంట్, దాని గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ కపుల్ ఆఫ్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కవిత గారు సుపుత్రురాలైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి బిడ్డ, ముద్దు బిడ్డ. ఆవిడ బయటికి వచ్చి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి చెబుతున్నారు. వారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు, మొదటి దఫా వారు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2018 వరకు మీరు ఒక్కసారి చూసుకుంటే వారి యొక్క మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. అటువంటి మంత్రివర్గం మహిళలకి 33%, 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కేంద్రంలో మేము అక్కడ లోక్సభలో రాజ్యసభలో బిల్ పాస్ చేసి మహిళలకి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాల, రాజకీయంగా వాళ్ళని ఎదుగుదల చెందాలా అని చెప్పేసి తాపత్రయపడుతుంటే మీరు ఒక్క మంత్రిని కూడా ఇవ్వలేదు. అంటే వారికి మహిళల పట్ల ఏ రకమైన వారికి ఏ రకమైన ఒపీనియన్ ఉందో మనకు అర్థమవుతున్నది, వారి యొక్క మైండ్ సెట్ ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతున్నది. అంటే కవిత గారికి మంత్రి ఇస్తే కాదు, మళ్ళీ మీరే అనేవాళ్ళు కదా మొత్తం కుటుంబంలోనే 4 మంత్రులు అని చెప్పి. వారు చేసినటువంటి అన్యాయం, వారు చేసినటువంటి అక్రమార్జన, వారి సుపుత్రురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చి చెబుతున్నారు, స్టాంప్ వేసి మరి చెప్తున్నారు. కన్ఫెషన్ స్టేట్మెంట్, కోర్టులో పోయినప్పుడు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు, అవును ఇది వాస్తవానికి చెప్పిందని చెప్పేసి ఆ మాదిరిగా వారు బ్రతికుండగానే వారి సుపుత్రురాలు బయటికి వచ్చి ఈ రకంగా మాట్లాడుతుంటే ఎక్కడ తలకాయ పెట్టుకోవాలో కేసీఆర్ కి అర్థమవుతుందా అని నేను అడుగుతున్నా. ఆయన 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఒక రాజుని, నేను బలమైన శక్తిని, నేను నా కనుసన్నలతో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నేను నడుపుతున్నా అని చెప్పేసి ఏనాడైతే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భావించి ఆయన బ్రతికుండగానే ఈ రోజు వారి సుపుత్రురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు ఈ రోజు ఇచ్చి ఈ రకంగా స్టేట్మెంట్స్ ఇస్తుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అని. సరే, ఇప్పుడు అది కాదు సార్, కేసీఆర్ గారు బీఆర్ఎస్ కి నష్టం మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఆవిడ కేసీఆర్ గారిని ఇబ్బంది పడేలాగా, బీఆర్ఎస్ ని ఇబ్బంది పడేలాగా చేయటం వల్ల ఎవరికి లాభం? ఇప్పుడు కవిత గారు ముఖ్యమంత్రి అయితే అవుతారా, వెంటనే ఒక 4వ రాజకీయ పార్టీకి రాష్ట్రంలో అధికారులకు వచ్చే అవకాశం ఉందా? లేదు, అందరికీ తెలుసు. దానివల్ల బీజేపీకో కాంగ్రెస్కో పరోక్షంగా లాభం కదా, ఇది చర్చ. సార్, let us not talk about ఎవరికి లాభం ఎవరికి నష్టం సార్. దిస్ ఇస్ నాట్ అబౌట్ ఎవరికి లాభం ఎవరికి నష్టం, దిస్ ఇస్ అబౌట్ వాస్తవాలు, ఫ్యాక్ట్స్. ఆవిడ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక మహిళగా ఆవిడ బయటికి వచ్చి మాట్లాడుతున్న దానికి వాస్తవం ఉందా లేదా అని చెప్పేసి మనం అప్రిషియేట్ చేయాలి. వారు ఏ రకంగా అయితే వారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రో, అవును అగ్గిపేట హరీష్ రావు ఏ రకంగా అయితే అక్రమార్జన, హరీష్ రావు గురించి నేను చెప్పదలుచుకుంటున్నాను సార్. ఆయన పోయి ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు, మిస్టర్ హరీష్ రావు గోవిందపూర్ విలేజ్ లో 275 ఎకరాల్లో నువ్వు ఏ రకంగా అయితే సోలార్ ప్లాంట్ పెట్టినావో మా దగ్గర సమాచారం ఉంది. నువ్వు ఏ రకంగా అయితే హడ్సన్స్ లో నువ్వు పార్ట్నర్షిప్ కింద ఒక గవర్నర్, ఒక మాజీ గవర్నర్ భర్తతో నువ్వు ఏ రకంగా అయితే పార్ట్నర్షిప్ చేస్తున్నావు మా దగ్గర సమాచారం ఉంది. నీ ఇల్లు గ్రిప్స్ విల్లాలో నేను టెనెంట్ గా ఉన్నాను, ల్యాండ్ లార్డ్ కి రెంట్ కడుతున్నా అని చెప్పేసి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఆ అన్ని విల్లాలకి. అది కాదు కవిత గారు, మీ టార్గెట్, ఇద్దరు టార్గెట్ హరీష్ రావు గారేనా?
వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ Okay. షీ ఇస్ టెల్లింగ్ ఫ్యాక్ట్స్. లెట్ us appreciate that. Okay. వారు చేసినటువంటి అక్రమార్జన గురించి, వారు చేసినటువంటి అన్యాయం గురించి ఒక ఆడబిడ్డకి వారు కాపాడలేకపోయినరు కాబట్టి తను చెప్పేది ఎంతవరకు వాస్తవమో దాని గురించి మనం అంటే అది కాదు సార్, మాట్లాడదాం. నుమాన్ గారు ఇప్పుడు నుమాన్ వారు గారు ఈరోజు పొలిటికల్ పార్టీల్లోకి వచ్చారు కాబట్టి వారి మీద కూడా మేము విమర్శలు చేస్తాం. Okay. వారిని కూడా మేము తప్పించుకోం. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా మాట్లాడలేదు. Yes. ఎందుకు అక్క, ఎందుకు చెల్లె అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఆవిడని కూడా అడుగుతాం. Okay. కానీ నేను ఏమంటున్నానంటే ఈ దుర్మార్గులు 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే దోచుకున్నారో దానికి తను సర్టిఫై ఇచ్చి చెప్తున్నది. కేసీఆర్ గారి సొంత ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి చెప్తున్నది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందండి? మొత్తం భారతదేశ చరిత్రలో ఎవరు కూడా తండ్రి బ్రతుకుండగానే ఈ రకంగా వచ్చి మీడియాకి ఎక్కింది దాఖలాలు లేవు. కాదు, ఒక్క మాజీ- నా ప్రశ్నే కాదు సార్, ఇది రాజకీయ చర్చ, నా డిబేటే పొలిటికల్ డిబేట్. నుమాన్ గారు అంటే రాజకీయంగా లాభ నష్టాలు లేకుండా చర్చ ఉండదు. ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా పనిచేస్తున్నారంటే రాజకీయాలు అలా తయారైనాయి. సో ఇక్కడ కవిత గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటుండొచ్చు. బస్ శ్రీనివాస్ గారి ప్రకారం ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు అధికారం రావాలి, ఆమె చెప్పారు ఒక బలమైన రాజకీయ శక్తిగా తిరిగి రావాలనుకుంటున్నానని. సో ముఖ్యమంత్రిగా రావాలని ఆవిడ కోరుకుంటున్నారు. కానీ ఆ ప్రయాణంలో ముఖ్యమంత్రిగా అవుతారా లేదన్నది పక్కకు పెడితే అధికారంలోకి వచ్చేదానికంటే బీఆర్ఎస్ ఓట్లు చేర్చడానికైతే చాలా భారీగా ఉపయోగపడతారు. దానివల్ల ఎవరికి లాభం? కాంగ్రెస్కి లాభమా, బీజేపీకి లాభమా? అది 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 కూడా ఒక పాయింట్ కదా రాజకీయాల్లో. Absolutely, sir. I agree with you. 37% ఓట్ షేర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ కి అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2023 నవంబర్ 30న జరిగినటువంటి ఎలక్షన్స్ లో 37% వచ్చినటువంటి ఓట్ షేర్ 6 నెలల తరగతి జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో 15% పడిపోయింది. 22% బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. Okay. వారు ఓటు శాతం కాదు కదా, ప్రజలు వారిని నమ్మడం లేదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో వాళ్ళని చీదరించుకున్నారు, కంటోన్మెంట్ లో చీదరించుకున్నారు, జూబ్లీస్ లో చీదరించుకున్నారు. సో రేపు బీఆర్ఎస్ అనేది టోటల్ కొలాప్స్. Okay. వాళ్ళు చూసుకోవాలి, కవిత రూపంలో వాళ్ళు చూసుకోవాలా. వాళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళు ఉంటే కవిత గారిని నడిపించుకునే విధంగా వాళ్ళు చేసుకోవాలనే ఒక తాపత్రయం తప్పితే మరొకటి కనబడడం లేదు. నేను ఒకటే అంటాను సార్, ఈ రోజు ఆ పోచంపల్లి శ్రీనివాస్ ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు, మా ఎర్రబల్లి దాకా పెద్ద మాటలు మాట్లాడారు. నేను ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ ఆన్ కపుల్ ఆఫ్ థింగ్స్. మీ సొంత బిడ్డ, మీ సుపుత్రురాలైనటువంటి కల్వకుట్ల కవిత గారు మాట్లాడుతుంటే నువ్వు ప్రెస్ స్టేట్మెంట్ పెట్టేసేసి ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి ఏం మాట్లాడావో ఒక్కసారి చూసుకో. అవును, నీ బిడ్డ ఇచ్చిన స్టేట్మెంట్ కి నువ్వు ఎప్పుడైనా కౌంటర్ ఇచ్చినావా? నువ్వు ఎప్పుడైనా సరే నేను తెలంగాణ ప్రింట్ చేయమని నువ్వు చేసుకు. ఏ రోజైనా పెద్దలు కేసీఆర్ గారు వారి సుపుత్రులని కంట్రోల్ చేసుకోగలిగారా? నేను ఒకటే విషయం చెప్తున్నాను సార్, వీళ్ళు చేసే అవినీతి, వీళ్ళు చేసినటువంటి అక్రమార్జన, వీళ్ళు చేసినటువంటి దోపిడీ ఇవన్నీ ప్రజల ముందు ఉన్నాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళు చేసినటువంటి సంపదలో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసేసి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు, మరొకటి ఏం లేదు. అది ఫ్యామిలీ ప్రాపర్టీస్ ని డివైడ్ చేసుకునే తరుణంలో ఈ రకంగా